శ్రీనిధి గారు ఇప్పుడు మీరు ఒక బుక్ రాసామని విన్నాను. అయితే ఆ బుక్ ఒక హీరోనిగా పెట్టుకొని మీరు ఒక కథ రాసుకున్నారు. అయితే ఆ హీరోగా ఉన్న పాత్ర అంటే ఒక రౌడీగా ముద్రపడడం గల కారణం అని చెప్పేసి విన్నాను. దానికి ఆ బుక్ విడుదలవ్వడం గల కారణానికి ఇదే మెయిన్ కారణం అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. అసలు ఏంటి కథ ఏంటి, అసలు ఎందుకు దీని అలా జరుగుతుంది? ఒకసారి ఆ బుక్ ఇస్తారా? ఇది కథ మొత్తం చదవకుండా మీరు ముద్ర వేయడం ఏమాత్రం తప్పు. అది నేను రాసిందే, కానీ మీకు కథ తెలియాలి. చూడండి, మీరు కథ మొత్తం తెలియకుండా రౌడీ అని ముద్ర ఎలా వేస్తారు? సరే సార్, ఒకసారి కొద్దిగా బుక్ గురించి ఒక వివరించండి. ఏంటి మీరు అసలు ఈ విషయం ఏంటంటే ఒకసారి మాకు తెలియజేస్తే. ఇది ఒక వీరుని కథ. అతని పేరు సూర్య. తన తండ్రి పేరు కాశీ. అతగాడు 1990లో జన్మించాడు. తన తండ్రికి తెలిసింది ఒకటే, వ్యవసాయం తప్పి వేరే మార్గమే లేదు. ఆ ఊరు మొత్తం వ్యవసాయం మీదే ఆధారపడి బతికే వాళ్ళే. కానీ కొంతకాలంగా అక్కడ వర్షాలు పడక వ్యవసాయం అనేది లేకుండా అయిపోయింది. నీటి కరువు బాగా ఎక్కువగా ఉంది. కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఏంటంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ చార్జెస్ బై this is in the form of 1 by r square. So this is the central force. Sir, this is the notice, expression for central force. Sir, notice. ఏంటమ్మా సూర్య Sir, ఫీజు కట్టలేదా? పర్లేదు. ప్రిన్సిపల్ గారు ఆర్డర్ ఇచ్చారా? నీ డ్యూ డేట్ అయిపోయిందంట, వెళ్ళిపోమంటున్నారు. Sir, please, sir. నేనేం చేయలేను రా దానికి. నువ్వు వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడు. వెళ్ళిపో, మరి వెళ్ళిపోమన్నారు ప్రిన్సిపల్ గారు. చాలా మంచి స్టూడెంట్ రా అబ్బాయి. డ్యూ డేట్ అయిపోవడం వల్ల వెళ్ళిపోయాడు. సెంట్రల్ ఫోర్స్ లా లైక్ గ్రావిటేషనల్ ఫోర్స్ F is equal to G m1 m2 by r. Distance of central force. So 1 by r square. వ్యవసాయం చేద్దామంటే వర్షాలు కూడా లేవు, బావుల్లో నీరు కూడా అడుగునుంది. మనది అసలే మారుమూల గ్రామం, ఎలాంటి వసతులు కూడా లేవు. నాన్న నాన్న చెప్పరా. నాన్న నాకు బ్యాటరీ కొనిపెట్టి నాన్న. అడుగు, నువ్వు నీటిని బయటికి తీసుకుని వస్తాను. ఒరే నాన్న, ఇన్నాళ్ళు మనం కష్టపడుతూ చేసుకొని వచ్చాము, నా వల్ల కావలేదురా. మీ వల్ల ఏమైంది? పో, ఇంటికి పో, చదువుకో. నాన్న అలా కాదు నాన్న, నాకు చదువుకున్నాను, నాకు తెలుసు నాన్న. అరే, నీకు చెప్పిందంటే నువ్వు వెళ్ళి చదువుకో, పో, ఇంటికి వెళ్ళా. మావయ్య మనం ఎలాగా చదువుకోలేదు, వాడు ఎలాగా చదువుకున్నాడు, వాడికి అవకాశం ఇద్దాం. ఇన్ని రోజులు మనం ఎలాగా చేయలేకపోయాం, వాడికి అవకాశం ఇద్దాం మావయ్య. సరేనా, నీకు నచ్చింది చేయి నాన్న, జాగ్రత్త చేయి. పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ కలిపి మోటార్ కనెక్షన్ ఇస్తే నీళ్ళు వస్తాయి నాన్న. సరేమ్మా, చెయ్యి. అందని ఆకాశం దించావయ్యా మా కోసం, కాలాన నీ పేరు నిలిచేనయ్యా. కన్నుల ఎడారిలో చిన్ని చిన్ని చినుకులతో జల్లులే వచ్చి పల్లె మురిసిందయ్యా. మన్నులో మొలకలన్నీ మిన్ను చుట్టి రావాలని రివ్వున నింగికిలా ఎగిరేనయ్యా. మండేటి ఎండల్లో పండు వెన్నెల కాయంగా గుండెలకు పండగలే వచ్చినదయ్యా.
కాలాన నీ పేరు నిలిచేనయ్యా. ఏమయ్యా ఏం చేస్తున్నావు? ఏం చేస్తారా, పొలం పనులు ఉన్నాయి, పొలం చూసుకుంటాం, ఇంకేముంది. మీ ఓడు బాగా చదువుతున్నాడు, పై చదువుల కోసం పట్టణం పంపిద్దాం ఏంటి? సరే ఆలోచిద్దాం. డబ్బులు ఏమైనా కావాలంటే అందరం ఎత్తుబడి చేసి ఇస్తాం. సరే సరే. సరే అన్న, స్కూల్కి ఏమి వెళ్ళదురా? ఏం వెళ్ళట్లేదు? నీ తోటలందరూ స్కూల్కి వెళ్తున్నారు కదా, ఎందుకు వెళ్ళట్లేదు నువ్వు? నాన్నకి నా వల్ల ఇప్పటికే అప్పులు ఎక్కువైపోయాయి. నాన్నకి ఈ విషయం చెప్పకూడదు. శుభ్రం చదువుకొని నీకేమరా? వెళ్ళను వెళ్ళు. వెళ్ళను. నీకు ఏమేమి ప్రాబ్లం అయితే మేము చూసుకుంటాం, వెళ్ళమ్మా. స్కూల్కి వెళ్ళు, వెళ్ళరా. నేను చెప్పిన మాట వెళ్ళి స్కూల్కి వెళ్ళి బాగా చదువుకో శుభ్రంగా. ఏం కష్టమైంది మేము చూసుకుంటాం. వెళ్ళను, నేను వెళ్ళను. నువ్వు వినవురా, నువ్వు మాట వినవు, నీకు తెలియదురా. వేరే అనుకున్నావు? 2 రోజుల నుంచి అన్నం తినలేదు. మీ నాన్న కూడా 2 రోజులు అన్నం తినలేదురా. ఆ బాధతో నువ్వు తినలేదని మీ నాన్న కూడా తినలేదురా. సూర్య తెలివితేటలను గుర్తించి తన గ్రామ ప్రజలందరూ తన పట్టణానికి పంపించారు తన చదువును పూర్తి చేయమని. మళ్ళీ తను 10 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. సూర్య బాగున్నావా? బాగున్నాను రా. ఏం సంగతులు? ఇంకేముంటారా, ఇంకేం లేదు. 10 డేస్లో నాకు జాబ్ వస్తుంది. సో ఈ 10 డేస్ మన ఊర్లో ఉందాం అనుకుంటున్నాను. ఇంకా నేను రేపు మన ఊరు వస్తున్నాను రా. వస్తావా అయితే? రేపు వస్తున్నాను రా. ఓకే బాయ్. ఓకేరా, ఉంటాను, బాయ్. అదే సూర్య వాళ్ళ నాన్న రోజు ఆ కాశీకి ఇబ్బంది పెడుతున్నారు డబ్బు కోసం, చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆ విషయం సూర్య గారికి చెప్పొద్దురా. ఏం చేస్తా. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చేదతో బావులలో గలగల, చెరువులో బాతుల ఈతల కళ, చేదుగా ఉన్న వేపను నమిలే వేళ, చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం. చలిమంటలు ఆరేలా, గుడి గంటలు మోగేలా, సుప్రభాతాలే దినవేళ, పువ్వులు వచ్చే వేళ, నవ్వులు తెచ్చే వేళ, స్వాగతాలదిగో కనవేళ. అన్నా బాగున్నావా? ఇప్పుడు వచ్చారా? సరే ఇంటికి పోరా, నేను వస్తాను. సరే కాశీ, అప్పు తీర్చలేదే? ఇస్తానయ్యా. నీ కొడుకు చదువు గురించి తీసుకున్నావు కదా, ఎప్పుడు తీరుస్తావు అప్పు? ఇచ్చేస్తాను, తప్పకుండా ఇచ్చేస్తానయ్యా. కాశీ, అప్పు తీర్చకపోతే నీ పొలం నాకు రాసి ఇచ్చేయి. లేదయ్యా, తప్పకుండా ఇచ్చేస్తానయ్యా. సరే అయితే ఇంటికి పంపించేయి. స్నేహితుల మాట కాదనలేక ఒకరోజు తన రేసులో దిగాడు. రే సూర్య, రాలుగా ఈ డబ్బులు తీసుకెళ్ళి సూర్యగాడికి ఇచ్చేసే. సరేనా? రే బావా, రండిరా, ఆ సూర్యగాడి ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చి వచ్చేద్దాం. సరే కదా. అరే ఎక్కడికి రా? మీ ఇంటికి రా. ఎందుకు? మీ నాన్నకి డబ్బులు ఇచ్చి వచ్చేద్దామని. అరే అయితే ఒక పని చేద్దాం, నువ్వు నాతో బైక్ రేస్ ఆడి గెలు, పొలము నీకే, డబ్బులు నీకే. రే సూర్య, ఇదే మంచి అవకాశం రా. డబ్బులు వస్తే నీ పొలం నీకు దక్కుతుంది. మంచి అవకాశం రా, గెలిస్తే డబ్బులు మందే, పొలం మందే. సరే అయితే. సరే అయితే వచ్చాయి.
ఊరి చివరన ఒక బ్రిడ్జి ఉంది. ఎవరి ముందు క్రాస్ చేస్తే వాడే విన్నర్. సరేరా. ఏమైందిరా? ఊడిపోయాను మామ. అంతా అయిపోయింది. డబ్బు పోయింది, పొలం పోయింది. ఇంకేంటి మామ అయితే మరి? అంతా అయిపోయిందిరా. డబ్బులు పోయాయి, పొలం పోయింది. ఈ విషయం నాన్నకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదురా. ఏమైతే అదే అయ్యిందిరా. పద ఇంటికి పోదాం. డబ్బులు పోయాయా? డబ్బులు పోయాయరా? డబ్బులు పోయా పోవడమేంటి? సూర్యగడికి ఇవ్వమని చెప్తే నువ్వు రేస్లో ఆడుకునే ఆటలు మనకి ఎందుకు నాన్న? ఇంకా ఆ పొలం సూర్యగడికి రాసివలసిందే. అది ఒకటే మార్గం. మనకి ఇంకేముందిరా నాన్న? నేను నమ్ముకున్న ఒక్కనొక్క ఆస్తి అది. అది కూడా పోగొట్టుకుంటున్నాను రా. నీ వల్ల ఒక్కనొక్క ఆస్తి అంతా పోగొట్టుకున్నాను రా. ఇప్పుడు నేను వెళ్ళి ఆ పొలం కాగితే నాకు ఇచ్చేసి వస్తాను రా. అమ్మా అన్నయ్య, నమ్ముకున్న పొలం పోయింది. అమ్మ దూరం అయినట్టుకుంది. అమ్మ ఆ బాధ తట్టుకోలేక తన నాన్న నిద్దట్లోనే చనిపోయాడు. ఒక మంచి మనిషిని దూరం చేసుకున్నావు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? రే సూర్య కార్యక్రమం అంతా అయిపోయిందిరా. మా నాన్న బ్రతుకున్నాళ్ళు బాగా చూసుకోలేదురా. చాలా కష్టపెట్టాను. నేనే చంపేశాను రా తన్నే. ఎలా అయినా పొలాన్ని సంపాదించి అక్కడ వ్యవసాయం చేయాలిరా. మరి నీ జాబ్ రా? నేను జాబ్ చేయను రా, వ్యవసాయం చేస్తాను. రే సూర్య, నువ్వు చదువుకునేవాడు కదరా, వ్యవసాయం ఎలా చేస్తావురా? రే, ఎడ్యుకేషన్ అనేది నాలెడ్జ్ కోసం మాత్రమే రా. అయినా ఈ దేశంలో సంవత్సరానికి 1000 మంది రిలీవ్ అయితే అందులో 100 మందికే జాబ్ వస్తుంది. ఆ 100 మంది కూడా పొలిటీషియన్ రికమెండేషన్స్ ఇంకా రిజర్వేషన్ మీదే వస్తుంది. సంవత్సరానికి 1000 మంది రిలీవ్ అయితే అందులో 100 మందికే జాబ్ వస్తుంది.
ఆ 100 మంది కూడా పొలిటీషియన్ రికమెండేషన్స్ ఇంకా రిజర్వేషన్ మీదే వస్తుంది. అయినా నేను వ్యవసాయం చేసి దేశానికే కదా తిండటాలనుకుంటున్నాను, గర్వంగా ఉంది. అయినా నేను జాబ్ చేసిన ఎంత ఆనందంగా ఉండేవాని కాదేమోరా, కానీ వ్యవసాయం చేస్తే ఖచ్చితంగా ఆనందంగా ఉంటా. కానీ ప్రస్తుతానికి నాకు వ్యవసాయం చేయడానికి పొలం లేదురా. రే, మా పొలం ఎలాగో ఖాళీగా ఉంది, దాంట్లో వ్యవసాయం చేసుకో. ఒళ్ళు మంటు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన, జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన, సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, చిగెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఇదిరా నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేయిరా, నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేయిరా. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, చిగెలు పను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఓ భళ్ళు మండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన, జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన, సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే. కదిలే ఈ కాలం తన రగిలే వేదనకి, పదునల్లే విసిరినాశల ప్రాణం నువ్వేరా. పగిలే ఇల హృదయం తన ఎదలో రోదనకి, మనమల్లే దొరికిన ఖరిసాయం నువ్వేరా. కడురెప్పలలో తడి ఎందుకని తననడిగేవాడే లేక, విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా. ఏ స్నేహితుల ద్వారా అయితే తన డబ్బును కోల్పోతాడో, మళ్ళీ అదే స్నేహితుల ద్వారా ఒక గొప్ప అవకాశాన్ని పొందాడు. ఎలా అంటే ఆకలితో ఉన్న సింహానికి జింక పిల్ల దొరికినట్లు. ఏరా, మీ సూర్యుడు కూడా ఏం చేస్తున్నాడు? వ్యవసాయం చేస్తున్నాడు. ఈసారి మళ్ళీ పందెంకి వస్తారా? ఇది బైక్ రేస్ కాదు, ఇది వాలీబాల్, చూసుకో. నమ్ముంటే రమ్మను. రే సూర్య, మనకు మంచి అవకాశం వచ్చిందిరా. ఏంట్రా? ఆ శివగోడు మళ్ళీ మనతో పందెం కాశాడురా. లేదురా, ఇప్పటికే చాలా పోగొట్టుకున్నాను. నా పొలం తాకట్టు పెట్టి మరీ వచ్చానురా. మామ, జోదం చాలా ప్రమాదకరంరా, అది మనం ఆడకూడదు. ఎలాగో నీకు వచ్చిన ఆటే కదరా, ఆడరా ప్లీజ్ రా. లేదు మామ, వద్దు. రే ప్లీజ్ రా, ఆడరా ప్లీజ్ రా. రే ప్లీజ్ రా, నా కోసం రా, నా పొలం తాకట్టు పెట్టి మరీ వచ్చానురా. సరే పద. ఓకే నిల్లాల్. ఓకే నిల్లాల్. Five nil. Nil 5.
72 27 5 love ఏంటో ఎవరు గెలుస్తారు ఏంటో లవ్ 5 ఓకే సబ్మిట్ ఏంటో సూర్య గడు ఈసారి గెలుస్తట్లేదు నైన్ నోటీస్ ఆ అవకాశంతోనే తన డబ్బుని తన పొలాన్ని మళ్ళీ తిరిగి పొందాడు. అన్న సూర్యగడితో మళ్ళీ పందెం చేస్తాను, వాడి పొలాన్ని వాడు కాపాడుకోండి అన్న. ఈ ఎవరు మళ్ళీ పందెం ఖాయమన్నాడు? ఎలాగైనా కాపాడుకోవాలి, పొలం ఎలాగైనా దక్కించుకోవాలి. ఎలా వాడిని ఎలాగైనా చంపించేద్దాం. రే మామ పొలం కింద సరేరా మామ. రేయ్ ఆ సూర్యగడు ఏంట్రా మనల్ని చంపడానికి పంపించేది సూర్య. పదా ఆడి లెక్క తేలుద్దాం. ఊర్లో పెద్ద మనిషిని చంపడం వల్ల మీ హీరోకి రౌడీ అనే ముద్ర పడింది. ఆ రోజు సూర్యగాడు తన చావును తానే కొని తెచ్చుకున్నాడు. వీడు ఇంకా చావలేదేంట్రా? మీ వల్ల నేను చాలా కోల్పోయాను, మా నాన్ననే కోల్పోయాను. మీకు ఏ అన్యాయం చేసినా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఏ పాటకి మా వాళ్ళని నేస్తుంటారు అనుకున్నారా? సరేరా, నీకు అవకాశం ఇస్తున్నాను. ఆ పొలాన్ని నాకు ఇచ్చి ఊరొదిలేసి వెళ్ళిపో. అది జరగని పని. నీతో పాటు నీకు సహాయం చేసిన ప్రతి ఒక్కరిని కూడా చంపేస్తారా? హీరోకి రౌడీ అనే ముద్ర పడడం వల్ల ఈ బుక్ అప్రూవల్ అవ్వలేదు. అది ఎప్పటికైనా పబ్లిష్ అవుతుందనే నమ్మకం అయితే నాకుంది. ఓకే శ్రీనిధి గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించేందుకు ధన్యవాదాలు. ఈ సింగరేణి బుక్ని అప్రూవల్ అవ్వాలని మా మనసారా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.